హాయ్ అండి అందరికీ. ఎగ్ కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా అయితే చేసేసుకోవచ్చండి. ముందుగా అయితే బాండి పెట్టేసేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసేసుకొని మన టేస్టీ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడైతే 4 పెద్ద సైజు టమాటాలను అయితే ఈ విధంగా సన్నగా ముక్కల కింద చాప్ చేసి వేసేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకుందామండి. పసుపు వేసేసుకొని టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మన స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకుందాము. కారం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. కారం వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాము. ఎగ్స్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కిందకైతే కట్ చేసేసుకుందాము. లోపల ఉండే ఎల్లో అయితే తీసేసుకుందామండి. ఎల్లో అయితే అవసరం లేదనమాట. ఎల్లో తీసేసి వైట్ను మాత్రం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా, దాంట్లో అయితే వేసేసుకుందాము. ఎగ్ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ చూడండి కర్రీ నుంచి సపరేట్ అయింది కదా. ఇంక ఇప్పుడు ఫైనల్గా అయితే 1 స్పూను ధనియా పౌడర్ అయితే వేసేసుకుందామండి. ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ధనియా పౌడర్ వేసేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా అయితే వేసేసుకుందామండి. చికెన్ మసాలా కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫైనల్లో అయితే కొత్తిమీర తరుగు అయితే వేసేసుకుందాము. కొత్తిమీర తరుగు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర తరుగు అంతా వేసేసిన తర్వాత మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి. టేస్టీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. మనకి చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా కానీ సూపర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇది. ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మనకి చికెన్ కర్రీకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో నాతో అయితే షేర్ చేసుకోండి. మన రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా కర్రీ లుక్ గుమగుమలాడిపోతూ ఉందన్నమాట. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. బాయ్ అండి.